రాత్రికాల ప్రార్థన. సర్వోన్నతుడా, సర్వసృష్టికి కారణభూతుడు అయిన గొప్ప దేవా, మహోన్నతుడా, మహాగణుడా, నీకే వేలాది స్తుతి స్తోత్రములు చెల్లిస్తున్నాం తండ్రి. గొప్ప దేవా, ఉదయకాలము మొదలుకొని యేసయ్యా ఈ క్షణము వరకు మమ్మల్ని నీ కృప భద్రత నీడలో క్షేమంగా కాచి కాపాడినందుకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. దేవా, మేము చేసే ప్రయత్నాల్లో ప్రతి విషయంలో మాకు తోడై నీ కాపుదలను, నీ దేవదూతల సైన్యముని మాకు కంచెగా ఉంచినందుకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. యేసయ్యా, ప్రయాణాలు చేస్తున్నప్పుడు తండ్రి ఎంతోమంది యాక్సిడెంట్లలో మరొక విషయంలో చనిపోవచ్చున్నారు. కానీ దేవా, నీ కృపచేత మేము భద్రపరిచి రక్షింపబడి సజీవులముగా నీ నామంలో ప్రార్థించగలుగుచున్నాం తండ్రి. నీకే వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాను యేసయ్యా. గొప్ప దేవా, ప్రభువా, నీవు దయాళుడవు, క్షమించుటకు సిద్ధమైన మనసు గలవాడవు. కీర్తనల గ్రంథం 86వ అధ్యాయము 5వ వచనం ద్వారా మాతో మాట్లాడుచున్నారు తండ్రి. దేవా, మీరు నిజంగా ఎంతో దయాళుడవైన గొప్ప దేవుడవు. యేసయ్యా, మేము పొందుకోవలసిన ఆ శిలువ మరణం తండ్రి మీరు భరించి తండ్రి మమ్మల్ని క్షమించి నీ పిల్లలుగా మమ్మల్ని చేసుకున్నారు యేసయ్యా. నీకే స్తోత్రాలు, వందనాలు చెల్లిస్తున్నాను తండ్రి. దేవా, ఈ లోకంలో మేము తప్పు చేస్తే ఇతరులు అప్పటి మందం క్షమిస్తారు. కానీ యేసయ్యా, మీరు క్షమించారంటే అది ఇంకెప్పటికీ కూడా క్షమించబడే ఉంటుంది తండ్రి. క్షమించిన దాన్ని మరలా గుర్తు చేసుకోలేని గొప్ప దేవుడవుగా కలిగి ఉన్నాము తండ్రి. స్తోత్రాలు యేసయ్యా, వందనాలు చెల్లిస్తున్నాను తండ్రి. దేవా, క్షమించడానికి ఎల్లప్పుడూ సిద్ధ మనసు కలిగి ఉండగలిగిన గొప్ప దేవుడవు. జాలి, దయ, క్షమా గుణము కలిగిన గొప్ప దేవుడవుగా మాకున్నందుకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం యేసయ్యా. తండ్రి, ఈ ప్రార్థనలో ఏకీభవించిన ప్రతి కుటుంబాన్ని, ప్రతి ఒక్కరిని జ్ఞాపకం చేసుకోండి యేసయ్యా. వారు ఏ విషయంలో ప్రార్థించుచున్నారో, నీ నామంలో మొరపెట్టుచున్నారో, వారి హృదయంలో ఎలాంటి ఆలోచనలు ఉన్నాయో, ఏ పనులు చేయాలని తలంపులు ఉన్నాయో యేసయ్యా, నీకు సమస్తము తెలుసు గనుక తండ్రి, వారి యొక్క పనులు సఫలపరచండి, వారి ఆలోచనలు సఫలపరచండి తండ్రి. వారు చేయబోయే పనులన్నింటినీ దీవించండి, ఆశీర్వదించండి తండ్రి. అంతేకాక యేసయ్యా, అనారోగ్యంతో ఉన్నారేమో యేసయ్యా, ముట్టి బాగు చేయండి తండ్రి. ఇంకే విధమైన లోటుపాటులతో ఉన్నారో మీకు సమస్తము తెలుసు గనుక ఆ కుటుంబాలను తండ్రి జ్ఞాపకం చేసుకోండి, తోడై నడిపించండి, ఆశీర్వదించండి, దీవించండి యేసయ్యా. తండ్రి, నీ ప్రియ బిడ్డల్ని జ్ఞాపకం చేసుకోండి, ప్రతి ఒక్కరిని జ్ఞాపకం చేసుకోండి యేసయ్యా. అనారోగ్యంతో ఉన్న ప్రతి ఒక్కరిని జ్ఞాపకం చేసుకోండి తండ్రి. వారు ఎలాంటి అనారోగ్యంతో ఉన్నా వారిని తండ్రి స్వస్థపరచండి దేవా. మీరు ముట్టండి తండ్రి. యేసయ్యా, వైద్యులకే పరమ వైద్యుడవు గనుక తండ్రి వారిని ముట్టి బాగు చేయండి తండ్రి. వారు నీ నామంలో స్వస్థపరచబడి అనేక మందికి సాక్షిగా ఉండుటకు మీరు కృప చూపించండి, సహాయం చేయండి తండ్రి. అలాగే యేసయ్యా, ఆర్థిక ఇబ్బందుల్లో, అప్పు బాధల్లో ఉన్న ప్రతి ఒక్కరిని జ్ఞాపకం చేసుకోండి, సహాయం చేయండి తండ్రి. వారిని ఆర్థిక ఇబ్బందుల నుంచి లేవనెత్తండి యేసయ్యా. ప్రేమ కలిగిన తండ్రి, గర్భఫలము లేక ఎంతోమంది ఉన్నారు దంపతులు తండ్రి, వారిని జ్ఞాపకం చేసుకోండి. వారిలో ఎలాంటి లోటుపాట్లున్నా వాటిని తొలగించండి, సరిచేయండి తండ్రి. చక్కటి బహుమానాలను వారికి దయచేసి వారి జీవితంలో, వారి కుటుంబంలో సంతోషం నింపమని ప్రార్థిస్తున్నాం తండ్రి. గొప్ప దేవా, జాబ్ లేక ఏం చేయాలో ఏమీ అర్థం కాని పరిస్థితిలో ఉన్న ప్రతి యవ్వన బిడ్డను జ్ఞాపకం చేసుకోండి యేసయ్యా. వారు ఏ దానికి ప్రిపేర్ అవుచున్నారో, ఏం ఆలోచిస్తున్నారో తండ్రి, వారికి సరి అయిన జ్ఞానంను, సరి అయిన ఆలోచనను, సరి అయిన నిర్ణయమును తీసుకునే జ్ఞానమును దయచేయండి. మీ శక్తిని, మీ ఆత్మను వారికి నింపండి
యేసయ్యా మీ ఆత్మతో, మీ శక్తితో, మీ జ్ఞానముతో బిడ్డలు ప్రభా అనుకున్నది సాధించుటకు సహాయం చేయండి తండ్రి. యేసయ్యా అలాగే తండ్రి చిన్నలను, యవ్వనులను, పెద్దలను జ్ఞాపకం చేసుకోండి దేవా. ప్రతి ఒక్కరికి తోడై ఉండండి యేసయ్యా. చిన్నలకు తోడై ఉండండి తండ్రి. వారు ప్రభా వెళ్తున్న స్కూళ్ళలో, వెళ్తున్న హాస్టల్స్లో, కాలేజీలలో మీరే తోడై ఉండండి. ఏ విధమైన ఆటంకాలు కానీ, ఏ విధమైన పాపానికి లోను కాకుండా తండ్రి వారిని సురక్షితంగా కాపాడండి యేసయ్యా. యవ్వనులకు తోడై ఉండండి. యవ్వన బిడ్డలు ఎంతోమంది వివాహం కాక బాధపడుచున్నారు తండ్రి. వారికి చక్కటి వివాహములు అగులాగున సహాయం చేయండి. యవ్వన వయసులో యవ్వని ఇచ్చులకు లోను కాకుండా తండ్రి మీ అందు భయభక్తులు కలిగి జీవించుటకు సహాయం చేయండి. పెద్దలను జ్ఞాపకం చేసుకోండి తండ్రి. వారు ఏ పని చేస్తున్నా, అది ఎలాంటి పని అయినా తండ్రి మీరు ఆశీర్వదించండి, దీవించండి. ఒకవేళ బిజినెస్ చేస్తున్నారేమో, జాబ్ చేస్తున్నారేమో అలాగే యేసయ్యా రైతులు ఉన్నారేమో దేవా, మరి ఇంకే పని అయినను చేస్తున్నారేమో ఆ పనులలో వారిని దీవించండి, ఆశీర్వదించండి తండ్రి. ఆ పనులలో ఫలితము పొందుకొని కుటుంబంతో సుఖ సంతోషాలు కలిగి జీవించలాగున సహాయం చేయండి తండ్రి. గొప్ప దేవా నీకే వందనాలు చెల్లిస్తున్నాను యేసయ్యా. వృద్ధులను జ్ఞాపకం చేసుకోండి దేవా తండ్రి. వృద్ధాప్యంలో ప్రభా ఎన్నో మానసిక ఒత్తిడులు, శారీరక బలహీనత వారిని కృంగదీస్తుంది యేసయ్యా. అలాంటి తల్లిదండ్రులను జ్ఞాపకం చేసుకోండి, సహాయం చేయండి, ధైర్యం నింపండి తండ్రి. తోడై ఉండమని ప్రార్థిస్తున్నాను యేసయ్యా. అలాగే దేవా భారతదేశంను, తెలుగు రాష్ట్రాలను, ఇతర దేశాలను, ఇతర రాష్ట్రాలను జ్ఞాపకం చేసుకోండి, దీవించండి, ఆశీర్వదించండి తండ్రి. ఈరోజు పెళ్లి రోజు, పుట్టినరోజు జరుపుకుంటున్న ప్రతి ఒక్కరికి తోడై ఉండండి. మరొక నూతన సంవత్సరంను వారికి దయాకిరీటంగా అనుకరించినందుకు స్తోత్రాలు, వందనాలు చెల్లిస్తున్నాను యేసయ్యా. దేవా ఈ సంవత్సరంలో వారు మరింతగా ఫలించలాగున సహాయము చేయమని తండ్రి తోడై ఉండమని అడుగుచున్నాను తండ్రి. గొప్ప దేవా మేము పడుకొని చుండగా తండ్రి మాకు తోడై ఉండండి. దుష్టులు, దుర్మార్గులు, సాతాను సంబంధులు వేసే ప్రతి పన్నాగం నుంచి మమ్మల్ని విడిపించి తోడై నడిపించమని, క్షేమకరమైన నిద్రను దయచేయమని, ప్రశాంతమైన నిద్రను దయచేసి రేపటి గురించి మమ్ము సిద్ధపరచుమని పరిశుద్ధుడు నజరేయుడనే యేసయ్య నామములో ప్రార్థించి అడిగి వేడుకొని పొంది ఉన్నాము మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్.